హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సార్ వచ్చేసి అక్కడ హోటల్ నుంచి అయితే పిక్ చేసుకున్నాం. ఇక్కడ డ్రాప్ చేసిన కిలోమీటర్ వచ్చేసి 32 కిలోమీటర్స్. టైం అయితే మనకు 35 మినిట్స్ అయితే టైం పట్టింది. అయితే చాలా మంది అడుగుతుంటారు కదా ఎయిర్పోర్ట్లో దించాక ఇక్కడికి వెళ్ళాలి చేయాలని. అయితే ఇక్కడైతే మీరు దించినాక బుకింగ్ పడుతుంది. నాకైతే ఫస్ట్ బుకింగ్ పడింది అన్న. అది మనకైతే గ్యాస్ చూడొచ్చు 10:23 అవుతుంది టైం. అమౌంట్ వచ్చేసి మనకు ఈ సెకండ్ ట్రిప్ 642 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్. టోటల్ అయితే మనకు ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ 830 రూపీస్ అయితే కిందైతే చూడొచ్చు అన్న, చూపిస్తాను మీకు. బండ్లు చూడండి కనిపిస్తుంది, వైట్ కార్స్ అంత ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం వేస్ట్. ఇదంతా ఊబర్ లైన్, ఊబర్ లాస్ట్ లైన్ ఉంది కదా, ఊబర్ లైన్ అన్న. ఇంత చాలా ఎక్కువ ఉంది లైన్. అయితే ట్రిప్ కంప్లీట్ అయింది కదా, సార్తో అయితే మంచి టైం పాస్ అయింది. మన సార్ వచ్చేసి లోకలే అయితే చాలా బాగా మాట్లాడారు. అమెరికా వెళ్తున్నారంట. అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో. మనకు కూడా ఏంటంటే బాగా అనిపిస్తుంది మన వాళ్ళు ఉంటే, అలా కలిస్తే ఒక మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. అయితే ఇలా ఏమైంది మరి ఫ్రీ ఎగ్జిట్ అయితే క్లోజ్ చేసి అన్న 0 to 8 minutes ఫ్రీ, 8 to 10 minutes 250, 10 to 15 minutes 500 రూపీస్. చూసుకున్నారు కదా అదైతే పెట్టినా. అయితే మనం కస్టమర్ డ్రాప్ చేసాక వెళ్ళిపోతాం కదా, మనకి ఎక్కువ టైం అయితే పట్టాలన్నా. ఇది ఎగ్జిట్ ఉంది కదా, అక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ లో వెళ్తే మనం ఊబర్కి వెళ్తాము. మన ఇదన్న సపరేట్ ఇది గోస్లో కనిపిస్తుంది కదా బోర్డు, అక్కడ నుంచి ఉంటుంది ఎగ్జిట్. అయితే బుకింగ్ పడితే మీరు సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళిపోయి స్ట్రేట్ వెళ్ళాలి. చూపిస్తాను నేను వెళ్ళాను. అయితే ఒకవేళ బుకింగ్ పడలేదు అనుకున్నా, చాలా మంది అడుగుతున్నారు కొత్త వాళ్ళు. అయితే బుకింగ్ అయిపోయినాక బుకింగ్ పడింది, యాక్సెప్ట్ అయిపోయింది. అయితే మీకు టిఫిన్ చేయాలని ఉన్నది, వాష్రూమ్స్కి వెళ్ళాలా, లేకపోతే ఉంటాయి కదా వాష్రూమ్స్కి వెళ్తారు, లేకపోతే టిఫిన్ చేస్తే రెస్ట్ తీసుకోవాలనుకుని, లేకపోతే డీజిల్ పెట్రోల్ అయితే దొరకదన్న. పెట్రోల్ కోసం అయితే నోవాటల్కి వెళ్ళాలా, లొకేషన్ ముందు ఉంటుంది. అయితే మీరు బుకింగ్ పడిన వాళ్ళు ఊబర్ లైన్కి వెళ్ళాలంటే స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళి ఇంకో సర్కిల్ నుంచి రైట్ వెళ్తే ఫస్ట్ రైట్కి వెళ్తే ఆర్మీ వెళ్తారు, అక్కడ నుంచి వెళ్తే మీకు క్యూ వెళ్తారు. ఇది బస్ స్టాండ్ అన్న, ఇది లెఫ్ట్ 2 సర్కిల్స్ మధ్య నుంచి ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రేట్ రావాలా మనం. లెఫ్ట్ వెళ్ళొద్దన్న, లెఫ్ట్ జల్పల్లి ఆ రూట్కి వెళ్ళే రోడ్ ఉంటుంది. క్యాంటీన్ వెళ్ళొచ్చు, కానీ వెహికల్ పెడితే ఫైన్ ఇస్తారు. ఈ రోడ్ల మీద అయితే పెట్టదు వెహికల్స్. ఇదైతే అసలు రావద్దన్న, ఇవి స్కై క్యాబ్స్ వాళ్ళది ఉన్నది. మనకు పెట్టని ఎవరు పెడితే మళ్ళీ అంటే బెదిరిస్తారు. ఇది వచ్చేసి డీజిల్ పంప్ అన్న. ఇక్కడ ఇది మన ఓలా ఊబర్ పార్కింగ్. ఇలా అయితే వచ్చారా మనం. అయితే చెప్తున్నా కదా, ఈ బస్ స్టాండ్ అనిపిస్తుంది కదా, అక్కడ కూడా క్యాంటీన్ ఉంటుంది, ఇంకా వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళచ్చు మనం. ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. క్యాంటీన్ అయితే ఇక్కడ పోదు, ఫస్ట్ క్యాంటీన్ లో, సెకండ్ క్యాంటీన్ లోకి వెళ్ళాలి. ఇది మన ఓలా ఊబర్ పార్కింగ్. ఓన్లీ టాక్సీ ప్లేస్ కి మాత్రం అలౌడ్ అన్న. ఇందులో హోమ్ ప్లేస్ కి రాని ఇందులో వస్తే మాత్రం చాలా ఇస్తారు. మళ్ళీ పెద్ద వెహికల్స్ టాక్సీ అంటే కంపెనీ ఉంటాయి కదా, ఇన్నోవా అలాంటి వెహికల్స్ అయితే అసలు పర్మిషన్ లేదు. చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఎందుకు ఆగారంటే వీళ్ళకి తెలుసు ఇప్పుడు మూమెంట్ లేదని. అంటే గ్రూప్ ఉంటుంది, గ్రూప్ చెప్పుకుంటారు వాళ్ళు, ఒక్కొక్కరు చెప్పుకుంటారు ఏంటంటే మూమెంట్ లేదన్నా రాకండి అని చెప్తారు. చూడండి, అంటే ఇందులో చాలా మంది ఏంటంటే నైట్ ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉంటారు. ఇవాళ సాటర్డే సండే మామూలుగా అయితే లైన్ ఉండదన్న. లైన్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే చాలా అంటే ఎయిర్పోర్ట్ చాలా మంది వచ్చారు కదా. మామూలుగా అయితే లైన్ తక్కువ ఇది. చూడొచ్చు ఇట్లా పడుకుంటారు ఇక్కడనే, అంటే ఇట్లా ఛాన్స్ ఉంటుంది పడుకోవచ్చు. అన్న అయితే బండిని చాలా సూపర్ గా మాడిఫై చేసుకున్నారు. అంటే కార్ వచ్చి అయినా స్టైలిష్ గా స్పైలర్ పెట్టారు. అక్కడ ఇది ఎక్స్ప్రెస్ సూపర్ ఉంది, ఎస్యూవీ టైప్ లో ఉందన్న. ఇది పార్కింగ్. ఇది వచ్చేసి మనం ఇక్కడ లైన్ లో అయితే వచ్చేసామన్నా. ఓకేనా, డీటెయిల్స్ అయితే ఇదే. లోపలికి వెళ్ళి క్యూ వెళ్తే క్యూ నుంచి మనకు బుకింగ్ పడుతుంది. నేనైతే నాకు ఫస్ట్ ఊబర్ పడింది, తీసుకోలే. లైన్ లో వచ్చేసిన గ్యాస్ నింపుకొని వెళ్తా. చూడొచ్చు గ్యాస్ అయితే మనకి ఇంత మిగిలిందన్న, ఒక పాయింట్ ఉంది. అయితే నిన్న గ్యాస్ నింపక ముందు పెట్రోల్ 300 చేసినాం. అయితే సాయంత్రం దాకా అయితే మనం 3,000 చేసినాం. అందులో 300 చేస్తే 2700 ప్లస్ ఇప్పుడు పొద్దున అయితే ఒక 200 ప్లస్ 600 800 రూపీస్. 2700 200 ప్లస్ 800 అంటే 30,000 అయింది ఒక గ్యాస్ లో. అదే నేను చెప్తున్నా కదా, ఒక గ్యాస్ లో 3,000 అయితే కన్ఫర్మ్ అయితే బిజినెస్ ఉన్నా లేకున్నా. అయితే మనకైతే దగ్గర 2 పాయింట్లు ఉంచుకొని మనం గ్యాస్ నింపుకుంటాం కదా. 3,000 చేసినాక 2 పాయింట్లు మిగులుతాయి. ఆ 2 పాయింట్లు అయితే ఒక పాయింట్ దిగింది ఎయిర్పోర్ట్ వచ్చిన అదే పైసల్లో గ్యాస్ వేసుకుంటా. ఇక సిటీలో అయితే ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, బాయ్.